గత 2 వారాలకెళ్ళి ఈ BLA 1-2 మీటింగ్స్ ప్రతి కాన్స్టిట్యున్సీలో పెద్ద ఎత్తున చేయాలని చెప్పి మహేష్ గౌడ్ గారు, మీనాక్షి గారు మా ఇన్ఛార్జ్లతోటి మాట్లాడి గ్రౌండ్ లెవెల్లో మనం గట్టిగా ఉంటేనే మనకు వచ్చే ఎన్నికల్లో ఈ SIR అని చెప్పి ఏదైతే ముసుకేసుకొని బీజేపీ పార్టీ ముందుకొస్తున్నారో దాన్ని ఎదుర్కోవచ్చు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. మొన్న వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ల, మళ్ళీ దాని తర్వాత తమిళనాడు ఎలక్షన్ల సిట్టింగ్ చీఫ్ మినిస్టర్లు ఒక మమతా బెనర్జీ కానివ్వండి, ఒక నవీన్ పట్నాయక్ కానివ్వండి, మళ్ళీ స్టాలిన్ గారు కానివ్వండి, సిట్టింగ్ సీట్లలో కొన్ని వేల ఓట్లు SIR ముసుగుతోటి డిలీట్ చేయడం జరిగింది. బీజేపీ పార్టీ ఎలక్షన్ కమిషన్ తోటి కుంభక్కయి ఓటింగ్ ప్యాటర్న్ ఏ బూత్లో ఎన్ని ఓట్లు పడుతున్నాయి, వీళ్ళని ఎట్లా ఓడగొట్టాలి అని చెప్పి ప్రజాస్వామ్యంలో పోరాటం చేసి గెలిచే ధైర్యం లేక ఈ SIR అని చెప్పి వాళ్ళకి ఎన్ని ఓట్లు పడుతున్నాయో ఆ కాన్స్టిట్యున్సీలో ఆ బూత్ లెవెల్లో ఆ ఓట్లు తీసివేసి వాళ్ళని ఓడగొట్టడం జరుగుతున్నది. ఈ సందర్భంగా మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మీ అందరూ ఒక్కొక్కరు BLA 2 ఏజెంట్స్ లెక్క, మన కాంగ్రెస్ పార్టీ సైన్యం లెక్క మీరు ఆన్ గ్రౌండ్ కష్టపడి ప్రతి ఒక్క ఓటు మీరు కాపాడి ఒక అంబేద్కర్ని స్ఫూర్తిగా తీసుకొని మీరు బూత్ లెవెల్లో మీరు పనిచేయాలని చెప్పి ఈరోజు నేను మీ అందరితో కోరుతున్నాను. దొంగ ఓట్లు, ఓటు చోరీ, మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా సీట్ చోరీ. మన తెలంగాణ ఇన్ఛార్జ్ AICC ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు రాజ్యసభ పేరు నామినేషన్కి ఇచ్చినప్పుడు మధ్యప్రదేశ్కి వెళ్ళి బీజేపీ పార్టీ వాళ్ళు ఆమె నామినేషన్నే కొట్టివేసి బీజేపీకి యునానిమస్గా ఇంకొక రాజ్యసభ సీట్ వచ్చేలాగా చేసుకున్నారు. మరి అదేవిధంగా రిలయన్స్ ఇండస్ట్రీస్ పరిమల్ గారని ఉన్నారు, ఆయన నామినేషన్లో కూడా ఏదో తేడాగా ఉన్నదంటే ఆయనకి 24 గంటలు ఇచ్చి ఆయనను మళ్ళా రాజ్యసభగా గెలిపించుకున్నారు. నరేంద్ర మోడీ గారు భారతదేశంలో నెహ్రూ గారి కంటే ఎక్కువ రోజులు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారని చెప్పి వాళ్ళందరూ క్యాబినెట్ మీటింగ్ పెట్టుకొని జైలు కొట్టుకొని ఆయనకు దండలేసి అయ్యా మీకంటే పెద్ద ప్రైమ్ మినిస్టర్ లేరని చెప్పి వాళ్ళు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. మీరందరూ ఒకటి గమనించాలా, నరేంద్ర మోడీ గారి క్యాబినెట్లో ఎప్స్టీన్ ఫైల్స్ అన్ని చెత్త పనులు ఆ ఎప్స్టీన్ ఫైల్స్ లా వారి మంత్రి పేరు రావడం జరిగింది, నరేంద్ర మోడీ గారి పేరు కూడా రావడం జరిగింది. ఒక పెట్రోల్ ఎథనాల్ స్కామ్ లా వారి మంత్రి పేరు ఉన్నది, ఒక కోల్ స్కామ్ లా వాళ్ళ మంత్రి పేరు ఉన్నది, ఒక నీట్ స్కామ్ లా ఆయన ధర్మేందర్ ప్రధాన్ అంటే ఆయన పేరు మంత్రిగా కూర్చొని ఉన్నాడు. మన పిల్లల నీట్ పేపర్లతోటి దందా చేసి బతుకుతున్నారు ఈరోజు ఆ మంత్రులు అని చెప్పి ఈ సందర్భంగా మీరు గుర్తు తెచ్చుకోవాలి. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఉన్నది. మరి 10 సంవత్సరాల్లో మన పెద్దపల్లి డిస్ట్రిక్ట్ కానివ్వండి, మన మంచిర్యాల డిస్ట్రిక్ట్ కానివ్వండి, ఏం నిధులు తీసుకొచ్చిందని చెప్పి మీరందరూ ఆన్ గ్రౌండ్ సవాల్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మీరు చూస్తున్నారు 10 సంవత్సరాల క్రితం ఇక్కడ కూర్చొని ఉన్నారు ఇద్దరు, వివేక్ గారు, సురేష్ శెట్కర్ గారు. తెలంగాణ ఉద్యమంలో పదే పార్లమెంట్ల నినాదాలు తెలంగాణ కోసము పోరాటం చేసి తెలంగాణ తీసుకొస్తే ఈ గులాబీ పిచ్చోడు కేటీఆర్ ఎవరైతే ఉన్నారో 10 సంవత్సరాలు 10 పైగా ఎంపీలను పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్రం కోసము, మన సింగరేణి కోసము ఏం బీకిండని చెప్పి మీరు ఈరోజు ఆలోచించే అవసరం ఉన్నది. కేవలము యువతని తప్పుదారులు తీసుకుపోయి అది వేల్చేయండి ఇది వేల్చేయండి అని చెప్పి పిచ్చి ఆలోచనలు ఇచ్చి మళ్ళీ మన పిల్లలు జైల్లో కూర్చోవాలి, వాళ్ళ పిల్లలేమో అమెరికాలో చదువుకోవాలి. ఇదేనా మీ రాజకీయము? ఆ సింగరేణి భవనం కూల్చాయని చెప్పి ఒకడు అంటాడు, రైలు పట్టాలు లాగేసాయని ఇంకోటి అంటాడు. ఈ పిచ్చి ఆలోచనలని జైలు కొట్టడానికి కేటీఆర్ మళ్ళీ బందోబస్తు తీసుకుపోయి మా ఊరికి అన్యాయం చేసిరు, మా ఊరిని జైల్లో పెట్టినని చెప్పి పిచ్చి లెక్కలు చేయడం తప్పితే ఈ గులాబీ పిచ్చోటికి పని చేసేది లేదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మేము హైదరాబాద్ ని లండన్ తయారు చేస్తాము, కరీంనగర్ ని హాంకాంగ్ తయారు చేస్తామని చెప్పి డైలాగులు చెప్పిండు కేటీఆర్. మీ అందరు గుర్తుందా గుర్తులేదా? కేసీఆర్ వచ్చి అమెరికా చేస్తా లండన్ చేస్తా అని చెప్పిండ్రు, కానీ కేవలం అర్ధగంట వర్షం తోటి హైదరాబాద్ మొత్తం స్టాండ్ స్టిల్ పొజిషన్ కి వచ్చేసింది. ఎక్కడికెక్కడ అన్ని ఆగిపోయినాయి. ఇప్పుడు కేటీఆర్ లేడు, కేసీఆర్ లేరు, అందరు గాయమైపోయింది. మనము ప్రజాపాలనలో ఉన్నాము, కష్టపడి ప్రజలకు అభివృద్ధి బాటలో తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము. మీరు చూస్తున్నారు వివేక్ వెంకటస్వామి గారు ఎలక్షన్ టైంలో హామీలు ఏదైతే ఇచ్చిండ్రో మన యువతకి ఉపాధి కల్పించే కష్టము మేము పడతాము, ఉపాధి కల్పించే కృషి చేస్తామని చెప్పి మాట ఇచ్చినారు. మాట ప్రకారం ఈ రోజు మీరు చూస్తున్నారు ATC సెంటర్స్, అడ్వాన్స్ ట్రైనింగ్
ఫెసిలిటీస్ అని చెప్పి మీరు చూస్తున్నారు. బ్రహ్మాండమైన స్పందన ఉన్నది. మొత్తం రాష్ట్రం వ్యాప్తంగా 65 ఏటీసీ సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు ఇంకొక 65 సెంటర్లు ఎక్స్పాన్షన్ చేయబోతున్నారు. ఈ ఏటీసీ సెంటర్స్ ద్వారా దాదాపు 25,000 మందికి ఉపాధి కల్పించే అవకాశము మన మంత్రి గారు చేస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. మరో ముఖ్యమైన అంశము టామ్కామ్, జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకొని జర్మనీ పోయే ప్రయత్నం మన పిల్లలు, వాళ్ళకు అవకాశాలు జర్మనీలు ఉన్నాయి. టామ్కామ్ ద్వారా మరో 10,000 ఉద్యోగ అవకాశాలు దాని ద్వారా కూడా వస్తున్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. మీ అందరూ BLA2 ఏజెంట్స్ గట్టిగా బూత్ లెవెల్లో మీరందరూ ఐడెంటిఫై చేసి మన పిల్లలకి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకి అభివృద్ధి పార్టీలో ఎవరు పని చేస్తున్నారు, దొంగ మాటలు చెప్పి ఈ బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఏదైతే రాజకీయం చేస్తున్నారో దాన్ని బయటపెట్టే అవసరం ఉన్నది. 10 సంవత్సరాలు వీళ్ళు తెలంగాణ చేసింది ఏం లేదు, పీకింది ఏం లేదు అని చెప్పి మీరు గల్లీ గల్లీ తిరిగి గడప గడప దాటి చెప్పే అవసరం ఉన్నది.